నమస్తే. ఏపీలో పవన్, ఢిల్లీలో బాబు, జనసేన స్కెచ్ ఇదేనా? ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ గా మెగా బ్రదర్ నాగబాబు. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ? అవును, ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబును డైరెక్ట్ గా కేంద్ర మంత్రివర్గంలోకి పంపేందుకు జనసేన అని భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ రాజ్యసభ రేసులో ఎవరి పేరు ఫైనల్ కాబోతుంది? మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఎమ్మెల్సీగా అడుగుపెట్టి అప్పుడే ఏడాది పూర్తవుతుంది. 2025 మార్చి 30న ఆయన శాసన మండలిలో అడుగుపెట్టారు. ఆయన ఎమ్మెల్సీ అయిన వెంటనే ఇక ఏపీ కేబినెట్ లో మంత్రి కావడం ఖాయమని అంతా అనుకున్నారు. కూటమి పెద్దలు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఫైనల్ డెసిషన్ తీసుకునే దగ్గర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక అడుగు వెనక్కి వేశారు. ఎందుకు? ఒకే మంత్రివర్గంలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు, అది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పవన్ కళ్యాణ్ భావించారట. పదవుల కోసం కాదు, ప్రజల కోసమే మన పోరాటం అని నమ్మే పవన్ అందుకే నాగబాబుకు అప్పట్లో మంత్రి పదవిని ఆపేశారు అని ఒక బలమైన ప్రచారం జరిగింది. అలా గిర్రున ఏడాది తిరిగేసింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఈ జూన్ లో ఏపీ నుంచి రాజ్యసభకు 4 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. కూటమి లెక్కల ప్రకారం జనసేనకు ఒక సీటు గ్యారంటీ. మొదట ఈ సీటు పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కి వెళ్తుందని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు తెరపైకి బలంగా వస్తున్న పేరు కొణిదెల నాగబాబు. ఒకవేళ నాగబాబును కనుక రాజ్యసభకు పంపిస్తే సమీకరణాలు ఎలా మారుతాయో తెలుసా? 1. నాగబాబుకి జనసేన కోటాలో డైరెక్ట్ గా కేంద్ర మంత్రి పదవి దక్కుతుంది. 2. ఢిల్లీ స్థాయిలో జనసేన వాయిస్ బలంగా వినిపించడానికి ఒక నమ్మకమైన లీడర్ దొరుకుతారు. 3. ఇక ఏపీ కేబినెట్ లో జనసేన కోటాలో ఖాళీగా ఉన్న బర్త్ ను బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కొనతాల రామకృష్ణకు ఇచ్చి సామాజిక న్యాయం పాటించవచ్చు. ఇది జనసేనాని వ్యూహం. నిజానికి నాగబాబుకు మొదటి నుంచి ఎంపీ అవ్వాలనే కోరిక బలంగా ఉంది. 2019లో నరసాపురం నుంచి లోక్సభకు పోటీ చేశారు. ఇక 2024లో అనకాపల్లి నుంచి పోటీ చేయాలని అంతా సిద్ధం చేసుకున్న కూటమి ధర్మంలో భాగంగా ఆ సీటును బీజేపీకి త్యాగం చేశారు. అప్పుడే ఆయనకు రాజ్యసభ హామీ దక్కింది. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ అయినా ఆయన చూపు మాత్రం ఢిల్లీ పైనే ఉంది. ఇప్పుడు జనసేన కోటాలో కేంద్ర మంత్రి పదవి ఖాయమవుతున్న దశలో నాగబాబుకి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మొత్తానికి ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో పవన్, కేంద్రంలో నాగబాబు, జనసేనకు ఇది ఒక తిరుగులేని పొలిటికల్ ఈక్వేషన్ కాబోతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నాగబాబు కేంద్ర మంత్రి అయితే జనసేనకి ఢిల్లీలో పట్టు దొరుకుతుందా? కింద కామెంట్ చేయండి.